హారిక కుండలకి కలర్ వేస్తుంది. నీకు షివరింగ్ ఉంది, ఇందాక చూశాను. అప్పుడు నగిన ఫేమస్ అయిపోద్ది. హల్లెలూయా. ఫ్రెండ్స్ ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా? వేస్తున్నారు, తుడుస్తున్నారు అని యాడ్డం తోడ్డం. వీళ్ళ వల్ల కాదు కానీ, సో వీళ్ళ వల్ల మన బాడీలో బ్రెయిన్ అనే పార్ట్ ఉంటదరా, కొంచెం వాడండి ఉంది కదా. నేను నేర్చుకున్నాను. ఎక్కడ ఆ ముగ్గు వేసినా నేనే, నాకు గిఫ్ట్ తెలుసా, మళ్ళీ ఇంకోసారి రావద్దనేవారు నన్ను, అలా వేసేదాన్ని. కట్అవుట్ చూసి కొన్ని నమ్మే డోంట్. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. పోలా అదిరిపోలా. अस्सलाम वालेकुम एवरीवन, नमस्ते, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ క్రేవింగ్ పిల్ల. హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను, బట్ కొంచెం బాగున్నాను. ఇంకొంచెం ఎందుకు బాగాలేదు చెప్తాను, ఓకేనా? ఓకే, ఇప్పుడైతే బాగున్నాను. అసలుకే ఈరోజు పొంగల్ కాబట్టి నేను ఎటువంటి లైక్ హ్యాపీ మూమెంట్ తప్ప మీకు ఇంకేది షేర్ చేసుకోవాలనుకోవట్లేదు. సో అందుకే నేను మీకు చాలా డౌట్స్ వచ్చి ఉంటాయి. నా సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతున్నారు, ఏంటి వ్లాగ్ వేయట్లేదు క్రేవింగ్ పిల్ల, ఏమైంది? క్రిస్మస్కి ఆ వ్లాగ్ మాత్రం, అంటే క్రిస్మస్ సెలబ్రేషన్ వ్లాగ్ మాత్రమే పెట్టాను. చాలా డేస్ అయిపోయింది కదా వ్లాగ్ పెట్టి. నేను చాలా మిస్ అవుతున్నాను, మీరు కూడా చాలా మిస్ అవుతున్నారని నేను అనుకుంటున్నా. నాకు కూడా చాలా మంది అడిగారు, ఏంటి వీడియోస్ రావట్లేదు, ఎందుకు ఏంటి అని చెప్పి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. టైం కొంచెం గ్యాప్ తీసుకున్నాను. గ్యాప్ తీసుకోవడానికి రీజన్ కూడా ఉంది. ఓకే, చలో ఇప్పుడు ఎక్కువ ల్యాక్ చేయను. ఈరోజు పొంగల్ కాబట్టి ఫెస్టివల్ వైబ్ ఉండాలి. సో అన్ని హ్యాపీ మూమెంట్స్ మాత్రమే ఉండాలి, రైట్? చలో అందరికీ హ్యాపీ పొంగల్, హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ, హ్యాపీ ముక్కనుమ. ఎందుకు అంటే నాకు తెలుసు మీ అందరికి ఒక డౌట్ వస్తుంది కదా, నేనైతే క్లారిఫై చేస్తాను. చాలా డేస్ అయిపోయింది వ్లాగ్ పెట్టి. క్రేవింగ్ పిల్ల ఎక్కడికి వెళ్ళిపోయింది? క్రిస్మస్కి కనిపించింది, మళ్ళీ ఇప్పుడు ప్రత్యక్షమైంది కదా. రీజన్ అయితే ఉంది. ఈ రోజంతా హ్యాపీ మూమెంట్, బికాజ్ పొంగల్ కాబట్టి అన్ని హ్యాపీ వైబ్స్, పాజిటివ్ వైబ్స్ రావాలని కోరుకుంటున్నాను. సో ఎటువంటి లైక్ నెగిటివ్ వైబ్ కానీ, నెగిటివ్ ఎనర్జీ కానీ, నెగిటివ్ అవన్నీ కాకుండా కొత్త సంవత్సరం, సో నూతన సంవత్సరం వచ్చింది కాబట్టి అంతా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, నేను ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ చలో ఈరోజు పొంగల్ కాబట్టి, అదే భోగి కాబట్టి అందరికీ హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ, హ్యాపీ ముక్కనుమ. ఎస్, కష్టంగా ఉంది ఫ్రెండ్స్ ఈ వర్డ్స్ నేను పలకడానికి, క్షమించండి. చాలామంది మిస్ అవుతున్నారు, ఏంటి వీడియోస్ పెట్టట్లేదు, వ్లాగ్ పెట్టట్లేదు అని. నేను కూడా చాలా మిస్ అవుతున్నాను ఫ్రెండ్స్, చాలా. చలో రీజన్స్ అయితే చాలా ఉన్నాయి, తర్వాత మాట్లాడుకుందాం. ఈరోజు ఫెస్టివల్ వైబ్ కాబట్టి ఫెస్టివల్ వైబ్ లానే ఉందాం. చలో అడగడం మర్చిపోయాను, ఎలా ఉన్నాను, నా అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. చలో, అండ్ భోగి సెలబ్రేషన్స్కి మేము ఎస్టర్డే నైట్ లైక్ మా చేతులతోటి నేను కూడా ముగ్గేశాను. నేను కూడా ఒక ఆర్టిస్ట్నే, మీరు గుర్తించట్లేదు, చాలామంది నన్ను తొక్కేస్తున్నారు ఫ్రెండ్స్. చలో, నేను కూడా ఒక ముగ్గేశాను, 12 చుక్కల ముగ్గు.
చాలా మందికి ఆ 12 చుక్కల ముగ్గు తెలుసు. నా స్కూల్లో ఏ ముగ్గులు కాంపిటీషన్ వచ్చినా ఆ ముగ్గే వేసేదాన్ని నేను. సో అందుకే ఇంకోసారి నుంచి నాకు నెక్స్ట్ వేరే ముగ్గులకైతే పిలిచేవారు కాదు. ఎప్పుడు ఒక గిఫ్ట్ కూడా ఇవ్వలేదు ఫ్రెండ్స్. అన్నిసార్లు ఒకే ముగ్గు డెడికేషన్గా వేస్తున్నందుకు గిఫ్ట్ అయినా ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. చలో ఇంకేం చేస్తాము, మళ్ళీ నేను 12 సంవత్సరాల క్రితం వేసిన ముగ్గు మళ్ళీ నా టాలెంట్ని మన విలేజ్ విస్తా దగ్గర అయితే ముగ్గు వేసాను. నేను మమ్మీ హారిక మొత్తం ముగ్గు నైట్ 1-1:30 వరకు అక్కడే ముగ్గులు వేసి అవన్నీ కల్లాపు చల్లేసి అండ్ డెకరేషన్ కొంత చేసాము, రిమైనింగ్ చేయలేదు. మార్నింగ్ లేచి మళ్ళీ ఇప్పుడు చేసాము. చలో ఇప్పుడు ల్యాక్ చేయొద్దు. నైట్ మేము ఎలాగా ముగ్గులు వేసాము అండ్ కుండలు తెచ్చాము. డబల్ పని అయ్యింది మాకు. చలో అది ఎలా అయింది, మొత్తం నైట్ ఎలా మేము ఫన్ చేసాము, ముగ్గులు ఎలా వేసాము, ఏంటి మా కళా పోషణ ఏదోలే ఓకే, మా టాలెంట్ ఎలా చూపించాము అవన్నీ మీరు ఈ చూడండి. చాలా ఫన్గా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ క్రేవింగ్ పిల్లలకి కొత్త సంవత్సరంలో అంతా మంచి జరగాలని నన్ను బ్లెస్ చేయండి. నన్ను బ్లెస్ చేయడం అంటే ఏం చెప్పనా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఫోన్ కూడా ఇప్పుడే రావాలా ఫోన్? ఓకే ఫ్రెండ్స్, మనకి మన వీడియో మధ్యలో ఆటంకం వచ్చింది, అలా వస్తూ ఉంటాయి, ఏం చేయలేం. మీరు ఈ వీడియోలో చూసేయండి. చలో ఆ వీడియో చూసేద్దాము. నెక్స్ట్ వీడియో తర్వాత మన సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుందామో ఆ వీడియో కూడా చూసేయండి. చలో ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో ఇవి పని ఎక్కువ కావాలని చెప్పి కొండలు ఉన్నాయి మాకు దగ్గర, మాకు చెప్పలేదు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. వాయిస్ చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయి కుండలు. అవి ఉంచుకొని మరి మళ్ళీ మాకు పని ఎక్కువ కావాలని చెప్పి మళ్ళీ కుండలు తీసుకున్నాం. మేము కొనాలి, మాకు పని పడాలి ఎక్కువ. అదే కదా గుండు తాత అన్నారు, డబ్బులు ఊరికే రావు. మాకు కుండలు ఊరికే రాలేదు, 90 రూపాయలు పెట్టి కొన్నాం. ఆరిగా అన్నది నగిన చెరుగల్లు తెచ్చేసే అన్నది. మళ్ళీ ఏమంటే మనోదాన్ని కొనేశారు చెరుగల్లు, కొనేశారు. మేము వైజాగ్ నుంచి మోసుకొని వచ్చాం ఫ్రెండ్స్. చూడండి నేను కొండల ముగ్గు నేర్చుకున్నాను నగిన, మర్చిపోయింది చూసావా. ఇక్కడ మా మమ్మీ టాలెంట్ చూపిస్తున్నారు. నాకు అలా చుక్క ఇంకో చుక్కి హారిక చుక్క టాలెంట్ చూపిస్తుంది. చూద్దాం ఫ్రెండ్స్, ఉందా పోయిందా. ఓకే ఓకే ఓకే, చిన్న బ్రష్ చెయ్యాలి కదా అది. ఓకే నైస్ అండి, నైస్. ఇది చూడండి ఒక ఫ్యామిలీ, సంక్రాంతి భోగి అంటే ఫ్యామిలీ కదా, ఆ వైపు తీసుకురావాలని చెప్పి ఇదేమో నాన్న తల్లి పిల్ల. మరి దానికి తమ్ముడు చెల్లు మమ్మీ ఈఫిల్ టవర్ వేసారు, అమెరికాలో ఉంది కదా అది. అమెరికాలో ఉన్నది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ. నాది కూడా సేమ్ డైలాగ్. ఇంకా ముగ్గులకి ప్రిపరేషన్ జరుగుతుంది. ఆ కారు నుంచి ప్లేస్లో వెయ్యాలి కానీ బళ్ళు ఇక్కడ వేసుకుందాం. సరిపోద్ది, ఇక్కడ వేసుకుందాం. ఇక్కడ బాగుంటుంది. అలా కాదా అట్ట చుక్కలు పెట్టారు. టైం అయితే ఐ థింక్ సో 12:15 అవుతుంది. అండ్ ముగ్గులు పెడుతున్నాము. మార్నింగ్ లెగిసి భోగి సంక్రాంతి రెండు రేపే మేము సెలబ్రేట్ చేసేసుకుంటాము. భోగి సంక్రాంతి ఎందుకంటే సంక్రాంతి రోజు అండ్ రిమైనింగ్ మాకు బిజీగా ఉంటాం కదా, బిజినెస్ అవుతుంది. సో అందుకే మేము రేపే భోగి సంక్రాంతి రెండు చేసేస్తున్నాం. నేను పట్టుకో ముగ్గేసేస్తాను, టాలెంట్ చూపిస్తాను. అయితే ముగ్గేస్తున్నారు. మొత్తం ముగ్గంతా కంప్లీట్ అయిన తర్వాత ఇదేంటి కుందెల్లో ఉంది,
అదేంటది కుందేలా లడ్డు లడ్డూలు పొంగుతాయా? ముగ్గంతా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు అవుట్పుట్ చూపిస్తాను. చలో ఒక బ్రేక్ తీసుకుందాం, చిటికలో వచ్చేద్దాం. హారిక బ్రేక్ తీసుకుందాం, చిటికలో వచ్చేద్దాం. నీ టాలెంట్ చూపిస్తావా? ఓకే సరే ఫ్రెండ్స్, అంత మా మమ్మీ అయితే బిజీగా ముగ్గేసేస్తున్నారు. ఇవేమి అయ్యే పనిలా లేదే అంటారు కదా. ఇప్పుడు నేను ముగ్గేస్తున్నాను. మినిమం నా టాలెంట్కి 2 చాకులు కావాలి. చెరుకు. సో చలో ముగ్గేసేద్దాం. మా స్కూల్ ఎలిమెంటరీలో నేర్చుకున్నాను నేను. నా టాలెంట్ నేను పక్కన తోసేస్తున్నావా? నన్ను తొక్కేస్తున్నారు వీళ్ళు నా టాలెంట్ని. పక్కన వేసుకో, పక్కకెళ్ళి ఆడుకో అన్నట్టు అంటుంది హారిక. నన్ను పక్కకెళ్ళి వేసుకో అంటుంది. సో మన టాలెంట్కి మినిమంలో 2 చాక్పీసులు కావాలి. చలో వేసేద్దాం. సెంటర్లో వేస్తాను, చూసి ఇది ఎవరు వేసారని అడగాలి. ఎవరినైనా కూడా. చలో వేసేద్దాం ముగ్గు. చలో ఎక్కడ వేద్దాం? ఎక్కడ వేయాలి? నేను వేసిన ముగ్గు అట్రాక్ట్ కనబడాలి, వచ్చిన వెంటనే కనబడాలి. ఫ్రెండ్స్ ఇలాగా నీళ్ళు జల్లుకోవాలి ముందు. అమ్మా మీరు నాకన్నా ఏం బాగా వేయలేదు. చుక్క నాకు 2 చుక్కలు వచ్చాయండి ఇక్కడ. చుక్క 2 పడిన చుక్క అక్కడ. ఓకే 3 1 ఎన్ని చుక్కలు అయ్యేవి? 1 2 3 అమ్మా నేను మర్చిపోతున్నాను కౌంట్. ట్రై చేద్దాం అమ్మా. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చుక్కలు పెడుతున్నాను కదా, మళ్ళీ చిటికలో వచ్చేస్తాను. స్మాల్ బ్రేక్. చలో ఆన్ కరో. ఫ్రెండ్స్ ఇది 12 సంవత్సరాల క్రితం ముగ్గిది. ఏ ముగ్గు కాంపిటీషన్ అయినా ఇదే ఈ ముగ్గు వేసేదాన్ని నేను. లడ్డూలు పింక్ గా ఉంటాయా? ఎల్లోగా ఉంటాయి కదా హారిక. ఇక్కడ ముగ్గుల పోటీ జరుగుతుంది. సోను ముగ్గేస్తున్నా. సోను చూడు, రేపు ఎన్ని బళ్ళు ఆగుతాయి నా ముగ్గు చూడడానికి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా స్టాఫ్ కూడా వాళ్ళ టాలెంట్ అయితే చూపించేస్తున్నారు. మకర సంక్రాంతి అని రాసిన తర్వాత ఫుల్ వైబ్ అయితే వచ్చింది. లిటరల్లీ నేను ఈ ముగ్గుల వరకే ఆలోచించాను కానీ మకర సంక్రాంతి అనేది నా మైండ్లోనే లేదు. బట్ వాళ్ళు మాత్రం మాకు బాగా హెల్ప్ చేశారు, బాగా వాళ్ళ టాలెంట్ చూపించారు. ఫుల్ ఫెస్టివల్ వైబ్ వచ్చింది. ఈ ముగ్గు నాదే, ఈ టాలెంట్ నాదే. ఎలా ఉందో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనోజ్ బ్రదర్ అండ్ హారిక ఉన్నారు కదా, ఇది హారిక వేసింది, మనోజ్ బ్రదర్ కలర్స్ వేస్తున్నారు. ఇది మా మదర్ వేశారు. ఈ ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా అయితే 1:30 అయిపోయింది, టైం అయిపోతుంది. ఇంకా మార్నింగ్ లెగాలి కదా తొందరగా భోగి రోజు. సో ఇదండి మా ముగ్గుల పోటీ. ఎలా ఉందో కామెంట్ చేయండి. చలో ఇంకా పడుకుందాం, ఇంటికి వెళ్ళిపోదాం. అండ్ మార్నింగ్ అయితే అయిపోయింది. చూసారు ఎంత మంచి పడుతుందో. 5 o'clock లెగుద్దాం అనుకున్నాం, బట్ 6:30 అయిపోయింది. ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. అండ్ భోగి అప్పటికి మనోజ్ బ్రదర్ వెళ్ళారు. ఇదంతా కర్రలు అవన్నీ సెట్ చేసుకున్నారు. అండ్ నేను అనుకున్నాను ఈ భోగి దగ్గర కూడా ముగ్గు వేద్దామని చెప్పి, బట్ అవ్వలేదు, టైం సహకరించలేదు. ఓకే. అండ్ ఇక్కడ పెట్రోల్ వేస్తున్నారు. ఈ చెక్కలు ఉన్నాయి కదండి, ఇవన్నీ పచ్చిగా ఉన్నవి ఇచ్చేసారు. సో చాలా హెడ్ఏక్ అయ్యింది ఇవి వెలగడానికి. చూసారా ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. మొత్తం పెట్రోల్ వేసి ఇంకా వెలిగించమ్మా అని చెప్పారు.
ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఫైర్ వచ్చేసిందంట. ఎక్కువ పెట్రోల్ వేశారు కదా, ఇంకా భయపడిపోయాను నేనైతే. అండ్ నెక్స్ట్ ఇంకా మా భోగి స్టార్ట్ అయిపోయింది. అనుకున్నాము అస్సలు ఆగదేమో, అంత మంట వచ్చి చూసాం కదా, సో అంత మంట వచ్చింది ఆగదనుకున్నాం, కానీ మళ్ళీ ఆగిందండి. 3 పెట్రోల్ బాటిల్ పడ్డాయి. ఒకటైతే వేస్ట్ అయిపోయింది పెట్రోల్ బాటిల్, చెప్తాను ఏమైందో. అండ్ నెక్స్ట్ ఇంకా హారిక రాలేదు, తను కొంచెం వర్క్ మీద ఉండిపోయింది ఇంట్లో. తను లేట్ అయిపోయింది, లెగడం లేట్ అయిపోయిందంట. సో తను వస్తుంది, జాయిన్ అవుతుంది. అండ్ మళ్ళీ ఆరిపోయింది చూసారా. ఇక్కడ మళ్ళీ ఇంకో టాలెంట్ చూపించాము, చూడండి ఏం చేసాం మేము. మనకి రాని పనులు మనం చేయకూడదు అంటారు. ఇక్కడ పిడకలు వేస్తున్నాము, ఆ పిడకలు కాస్త ఆ లోపలికి వెళ్ళి దాన్ని డిస్టర్బ్ చేసాయి, చక్కల్ని డిస్టర్బ్ చేసి అవైతే కింద అలిగి పడిపోయాయి, అలా అయింది. అండ్ మళ్ళీ అలా పేర్చారు. ఇక్కడ మాత్రం చాలా ఎక్కువ సతాయించేసే ఈ కర్రలు అయితే, లైక్ పచ్చిగా ఉండడం. అండ్ అప్పుడు చూసారా మళ్ళీ పెట్రోల్ తేడానికి వెళ్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ముగ్గులు లేవు కదా, సో ముగ్గులు లేదు. అండ్ ఆ భోగికి నాకు ఎందుకో అది కలర్ఫుల్గా అనిపించట్లేదు. ఇంకా మళ్ళీ మన టాలెంట్ని మళ్ళీ బయట పెట్టాము. ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి కదా, సో ముగ్గు పిండి అవన్నీ అవ్వవు, ఇప్పుడు అవ్వదు, అవి జరిగే పనులు కావు ఇవి అని చెప్పి ఇంకా నేనైతే ఇంకా ఆ ఫ్లవర్స్ని మొత్తం సపరేట్ చేసి ఇంకా అలా రౌండ్ అప్ అయినా వేద్దాము, కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి ఇంకా రౌండ్గా అలా వేసేసాను నేను. చూసారా ఇప్పుడు కొంచెం అలా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా, మన ఏమంటారు భోగి మంట. ఎస్. అండ్ అనుష గారు అండ్ తను కూడా వచ్చి జాయిన్ అయ్యారు. అండ్ ఇంకా హారిక రాలేదు, వెయిట్ చేస్తున్నాం. అండ్ నవ్య కూడా ఎక్కడి నుంచి తను వాళ్ళ విలేజ్ నుంచి రావాలి. అండ్ వాళ్ళ ఫెస్టివల్ ముందే వెళ్ళిపోయారు, బట్ మేము చెప్పాము రండి అని చెప్పి. అండ్ ఇక్కడ చూసారా వేసిన ముగ్గుకి మేమైతే మళ్ళీ ముగ్గు పిండితోటి స్టైల్ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాము. అండ్ హారిక వచ్చేసింది. అండ్ ఇక్కడైతే హారిక రెడీ అవ్వలేదు, రీజన్స్ చెప్తుంది. ఫ్రెండ్స్ నేను ఎలా ఒప్పుకుంటాను చెప్పండి, నేను రెడీ అయ్యి నా ఫ్రెండ్స్ రెడీ అవ్వకపోతే నేనైతే అస్సలు ఊరుకోను, మళ్ళీ వాళ్ళు రెడీ అవ్వాలి, నా మొండితనం. అండ్ అలాగే రెడీ అయ్యి వచ్చింది. అండ్ ఇక్కడ డెకరేషన్ అనేది సరిగా చేయలేదు, నైట్ చాలా లేట్ నైట్ అయిపోయింది కదా. అండ్ ముగ్గు దగ్గర ఇంక కుండలు పెట్టి చూసారా, మా చేతులతో చేసిన కుండలు అవి. అండ్ నవ్య కూడా వచ్చేసారు. నేనైతే సడన్ సర్ప్రైజ్, నేను అనుకోలేదు, అంటే 50-50 వస్తారా రారా అని చెప్పి, బట్ వాళ్ళు కూడా వచ్చారు. మా ఫెస్టివల్ ఇంకొంచెం ఇంకా బ్యూటిఫుల్గా అయ్యింది. అండ్ హారిక చూసారా, చెప్పాను కదా మొండిగా ఉంటాను అని చెప్పి, మళ్ళీ తనతో పట్టు చీర కట్టించాను. పాపం హారిక మళ్ళీ చీర కట్టుకొని వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నా హెయిర్ స్టైల్ చేంజ్ అయిపోయిందని చూస్తున్నారు కదా, రీజన్ ఉంది ఫ్రెండ్స్. అందరూ అబద్ధం చేసుకుంటారు నాకు స్టైల్ ఎక్కువ అని, అంత సీన్ లేదు. మనకి హెయిర్కి అసలుకి ఆర్టిఫిషియల్ హెయిర్ పెడితే ఇలానే ఉంటుంది, అది కూడా చేతికి వచ్చేసింది. అయ్యో సిగ్గేసేసింది, ఎవరైనా చూసారా లేదని చూసుకున్నాను నేను. చూస్తున్నారు కదా, చెప్పండి ఏమి దాచకుండా నా కురులు ఊడిపోయాయి. సవరం నడుస్తూ ఊడికి ఎందుకు చేతికి వస్తుంది, జాగ్రత్తగా దాన్ని బ్యాగ్లో పెట్టేశాను. ఎంతైనా మన ఒరిజినల్ హెయిర్ కదా, ఆర్టిఫిషియల్ పెట్టుకుంటే ఇలానే ఉంటుంది, ఊడొచ్చింది, అందుకే పెట్టేశాను, హెయిర్ స్టైల్ చేంజ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా మహాలక్ష్మి మా క్యాష్ కౌంటర్కి అయితే నేను ఇక్కడ హారతి ఇస్తున్నా, ధూపం వేస్తున్నా. నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ వైబ్, ఎవరైనా దిష్టి ఉంటే పోవాలి, అవన్నీ అనుకుంటూ మా బిజినెస్ చాలా బాగా జరగాలి, కొత్త సంవత్సరంలో మా బిజినెస్ బాగా జరగాలని చెప్పి మనసులో అనుకుంటూ ఇంకా కంప్లీట్గా అక్కడ ధూపం వేస్తున్నాను. ఇంకా ఫెస్టివల్ వైబ్ ధూపం వేసాక ఇంక కంప్లీట్గా మా విలేజ్ విస్తాకైతే వచ్చేసిందండి. అండ్ డెకరేషన్ హ్యాపీ పొంగల్ అని చెప్పి నేను, హారిక, నవ్య అండ్ అనుష గారు మేమైతే డెకరేషన్ చేస్తున్నాము. బికాజ్ నైట్ చాలా లేట్ అయిపోయింది, సో అందుకే ఇంకా అలాగా మా చేతులతోనే మేము డెకరేట్ చేసుకుంటున్నాము. ఆ ఫీల్ బాగుంటుంది మన చేతితోటి. అంటే ఫెస్టివల్ వైబ్ రావాలి అంటే మనమే డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది కదా. మన ఇంటికి ఎలాగా మనం ముస్తాబ్ చేసుకుంటామో అలాగా మన రెస్టారెంట్ కూడా మేమే అలాగా డెకరేట్ చేసుకుంటున్నాము. అండ్ లోపల కుండలు పెట్టాము. ఈ కుండలతో కూడా మాకైతే కూచిపూడి కథక్కలి జరిగింది. బికాజ్ అది సరిగ్గా ఉండట్లేదు, ఎంత ట్రై చేసినా ఉండట్లేదు, అవి ఇలా షేక్ అయిపోతున్నాయి. అండ్ మా బాసెస్ అంటే మా సార్స్ ఏం చేశారు అంటే దాంట్లోని ఒక రాయి పెట్టారు, సో అప్పుడు కదలలేదు. సో ఇంకా నేను, హారిక, నవ్య అండ్ అలాగా మేము అనుష గారు కూర్చొని అలా మాట్లాడుకుంటూ డెకరేషన్ చేసేసాము. అండ్ ఇక్కడ లోపల అయితే చెరుకు గన్నలు నగినా నేర్చుకో మా మమ్మీ ఎప్పుడు నాకు సరిదిద్దుతూ ఉంటారు, అలా కాదు ఇలా అనాలి అని చెప్పి. నేను తెలుగు హిందీ కలిపి మాట్లాడతాను. చెరుకు గన్న అంటే చెరుకు తెలుగులో అంటారు, గన్న అంటే మా హిందీలో అంటారు, ఉర్దూలో. సంక్రాంతి సాంగ్కి మేము డ్యాన్స్ చేస్తాం, చూసేయండి.
అండ్ స్వాగతం సుస్వాగతం ది విలేజ్ విస్తా లోపలికి వచ్చేయండి. కంప్లీట్గా ఇంకా మా డెకర్ అండ్ మా విలేజ్ విస్తా మా సంక్రాంతి భోగి వైబ్ అయితే చూపించేస్తాను. రండి వచ్చేయండి చూసేయండి మా డెకరేషన్ని. ఇదంతా మేమే చేసుకున్నాము. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, మమ్మల్ని బ్లెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. చూసారా ముగ్గు ఎంత బాగుందో. అండ్ చలో కంప్లీట్గా మీకు చూపించేస్తాను. అండ్ ఇక్కడ అందరూ కూర్చున్నారు. అండ్ మా విలేజ్ విస్తా ఫ్యామిలీ మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నారు. అందరికీ భోగి కనుమ సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ రా. హ్యాపీ బర్త్డే. బాయ్ మా. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? ఓకే, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అసలుకి కొత్త సంవత్సరం నన్ను బ్లెస్ చేయాలి. బ్లెస్ చేయాలంటే ఏం చేయాలి? వీడియోకి లైక్ చేయాలి అండ్ వీడియో షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు బాగా కావాలి. కొత్త సంవత్సరం నాకు పాజిటివ్ వైబ్ రావాలి అంటే మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తూ ఉంటే వ్లాగ్స్ అస్సలు మిస్ అవ్వద్దు. నేనైతే ఇంకా గ్యాప్ తీసుకోను, కంటిన్యూస్గా మంచి వ్లాగ్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఈ క్రేవింగ్ పిల్ల ఈ క్రేవింగ్ పిల్ల ఇంకా ఉంటుంది. నమస్కారం అందరికీ. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్. లవ్ యూ సో మచ్. బాయ్ బాయ్.